ఎలక్షన్ సమయంలో ప్రతి ఒక్క పోలీస్ శ్రమించడం వల్ల ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయని పోలీస్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఏ ఒక్క పోలీస్ విశ్రాంతి తీసుకోకుండా శ్రమించడం వల్లే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయని అన్నారు. And most importantly all the SPs here, Radhika, Murli, Deepika and Radhika, under their leadership చాలా చక్కగా చేశారు మీరు. Let me also put it on record, ఈ రాష్ట్రం మొత్తం ఈరోజు మనం చూసుకుంటే దేవుడి దయ వల్ల మీ హార్డ్ వర్క్ వల్ల, let me put it this way, because of our men, especially our PCs, home guards, SIs, ASIs, ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ మీద పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్ హార్డ్ వర్క్ వల్ల వితౌట్ ఎనీ ఇన్సిడెంట్, వితౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్, the elections have gone peacefully in our Vizag day. So let us have a round of applause to all the officers. Strong room దగ్గర 200 meters మార్నింగ్ నుంచే you should ensure your patrolling parties don't allow crowd build up. మీరు మార్నింగ్ నుంచి క్రౌడ్ బిల్డప్ అలౌ చేస్తే కంప్లీట్ రిజల్ట్స్ అయిన తర్వాత మళ్ళీ చాలా ఎక్కువ పెరుగుతుంది. దెన్ అగైన్ అవతల వీరు ఉంటారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకొక పార్టీ ఉంటారు. సో అది ఫేస్ టు ఫేస్ వస్తారు. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ క్రౌడ్ బిల్డప్ డస్ నాట్ హ్యాపెన్. హై రైజ్ బిల్డింగ్స్ న మేనేజ్ చేయడము, స్పెషల్ పార్టీస్ తో చుట్టూ ప్యాటర్న్ తిరిగి క్రౌడ్ క్లియర్ చేయించుకోవడము, make that complete sterile zone 200 meters left to right to your assault without vehicles రాకపోవడం కంప్లీట్ ఆపేయాలి. You can put up barricadings and you can only allow the exact వారికి అకౌంటింగ్ రోజు కొంతమంది పిలుస్తారు, పాసెస్ ఇచ్చి క్యాండిడేట్ తో పాటు వారు what you call those people who come and agents, పొలిటికల్ పార్టీ వైపు నుంచి ఏజెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క ఈవీఎం తీసినప్పుడు దానికి సిగ్నేచర్ చేసి ఓపెన్ చేసే ముందు సో వాళ్ళకు మాత్రం ఎగ్జాక్ట్ గా పార్కింగ్ స్కీమ్ ఎట్లా ఇవ్వాలి, ఎక్కడి నుంచి నడుచుకొని రావాలి, లాస్ట్ వెహికల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎస్పీస్ టు ద డీటెయిల్ లాస్ట్ మైన్యూట్ డీటెయిల్ వి షుడ్ ప్లాన్ ఇట్ అవుట్. ఇన్ కేస్ somebody needs to be taken for preventive custody, వారు కూడా ప్రివెంటివ్ కస్టడీ తీసుకోండి. సే D-24 D-6 తీసుకొని వారు కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. కొంతమంది స్ట్రాంగ్ మెన్ ఉంటారు, కొంతమంది మొబిలైజేషన్ చేయడానికి ఉంటారు. మీరందరూ కూడా యూ షుడ్ బి అండర్ ఫోకస్ అండ్ షుడ్ బి అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇఫ్ యూ ఫీల్ దట్ దే బీయింగ్ అవుట్ సైడ్ విల్ హ్యాంపర్ ది కౌంటింగ్ ప్రాసెస్. ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్ గా కీప్ యువర్ ఎస్పీస్ అప్డేటెడ్, కీప్ మీ అప్డేటెడ్, డిఎస్పీలందరితో మాట్లాడుకోండి, మీ సిఐ ఎస్ఐ అండ్ ఈ లోకల్ మండల స్థాయి కూడా బయట నుంచి ఎవరు రాకుండా చూసుకోండి. అనకాపల్లి, శ్రీకాకుళం, ఎన్షూర్ దట్ ఒరిస్సా వైపు నుంచి కానీ లేదంటే వైజాగ్ అర్బన్ నుంచి కానీ ఎవరు కొత్తగా ఎవరు రాకుండా చూసుకోవాలి. కీప్ అ క్లోజ్ వాచ్ ఆన్ లాడ్జెస్. చక్కగా చేసిన కౌంటింగ్ కూడా ప్రిపేర్ గా ఉండండి. గ్రౌండ్ వర్క్ హోంవర్క్ బాగా చేసుకోండి. నెక్స్ట్ 10-15 days anything I'm there to assist you and guide you, but ensure that the hard work on the ground, the preparation on the ground, and be firm or whoever the rowdy elements are or other people are on the ground. Take care and show the best. టీడీపీకి ఓటు వేసినందుకు వైసీపీ రౌడీల దాడి. విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద వైసీపీ రౌడీల దౌర్జన్యం. ఓ ఇంట్లో 2 మహిళలు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి. తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులు. దాడికి పాల్పడ్డ 2ని అదుపులోకి తీసుకున్న కంచరపాలెం పోలీసులు. వైసీపీకి వేయాల్సింది వీళ్ళకి ఎందుకు వేశారని చెప్పేసి చాలా పెద్ద గొడవ చేశారు. ఆ తర్వాత ఏవో తిట్టారు. ఇంక నేను అడిగిన తర్వాత చాలా పెద్ద మాట్లాడారు. నేను ఇంకా అడిగిన తర్వాత అమ్మ అడిగింది. అమ్మని అడిగినందుకు అమ్మ ఫస్ట్ దాడి చేశారు. చాలా పెద్ద కర్రతో తీసుకొని వచ్చి కొట్టేశారు. తర్వాత నేను మధ్యలోకి వెళ్ళినందుకు నన్ను కొట్టారు. ఆశ అనే అమ్మాయి కొట్టేసింది. తర్వాత తమ్ముడిని నలుగురిని పట్టుకొని వెళ్ళిపోయి మీద నుంచి అంటే భుజం మీద తీసుకొని వెళ్ళిపోయి నలుగురు ఏకంగా తీసుకొని వెళ్ళిపోయి కొట్టేశారు. 1 కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయి. ఆ తర్వాత మా చెల్లిని కూడా అది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ 7th month.
తను కూడా అలాగే కొట్టేశారు. ఇప్పుడు అస్సలు మాకు న్యాయం అనేది జరగలేదు. పోలీసులు అయితే ఆ ఒక్కరే ఉన్నారు, ఆ లోకేష్ అనేవాడే ఉన్నారు అంటున్నారు. కానీ లోకేష్ అనేవాడు, సాయి, భూలోకు, ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా చిన్ని, ఆశానమ్మ, వాళ్ళందరి మీద కేసు పడాలండి. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టారు. నా పేరు సుంకర ధనలక్ష్మి, మాది బర్మా క్యాంపు. ఆ రోజుల్లోని 2017లోని చంద్రబాబు నాయుడు హయాంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం. అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది. అదే నెల నా బావ గెలిచాడు అయ్యా, మాకు లోన్ వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ 50,000 పడ్డాయి. రాయి ఉంటుంది కదా బాబా, రాయి తీసిమని చంద్రబాబు నాయుడుది ఏంటంటారు దాని పేరు, తెలుగుదేశంది తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి, కాగితం రాసి పెట్టండి, మేమే ఇల్లు ఇచ్చినట్టు, మేమే చేసినట్టు, మేమే డబ్బులు ఇచ్చినట్టు, అన్నీ మేము చేసినట్టు చేయండి. డబ్బులు పంచారు కదా బాబు, డబ్బులకి రమ్మన్నారు. మీరు రామన్నా, మా ఇంటికి మాకు నచ్చదు, మా ఇంట్లో మాకు గొడవలు అయ్యాయి, వాళ్ళకి మాకు మొన్న కొట్టారు కదా బాబు, వాళ్ళు నిన్న కొట్టారు కదా, నేను చాలా మట్టుకు చాలా దెబ్బలు కొట్టారండి, ఉత్తుపున్ననే తిట్టారండి, రాయలు దాడి చేశారు, తాగేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరికి వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చేపట్టుకొని లాగే, చిన్న పాప చెయ్య, అమ్మాయి కడుపుతుంది, ఈ అమ్మాయి చేపట్టుకొని అవుతుంది, దేనికిలా చేపట్టుకొని అవుతుందని అడిగినందుకు మా పాప మీద, నా మీద, వాళ్ళ పిన్ని, లోకేష్, భూలోక, ఆశ, భాస్కర్, సాయి, వైసీపీ నాయకులు, ఇదంతా వైసీపీ నాయకుల దౌర్జన్యం అండి. మేము చెప్తున్నాం, మాకు న్యాయం జరిగినట్టు చూడండి. ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఒక్కడే ఉన్నాడు అంటున్నారు. కానీ ఆ తక్కిన వాళ్ళు 5 తీసుకురావట్లేదు బాబు. నాకు ఇంత కన్నం అయిపోయింది. ఇన్ని అంగుళాలు 21 కుట్టు పడింది, నాకు 21 కుట్టు పడింది. నా కూతురికి ఒక 8 కుట్లు, నా కొడుకు ఒక 7 కుట్లు. నాకు కడుపుతుండి గర్భిణీ పిల్ల మీద కలబడిపోయారు, నా చిన్న కూతురి మీద. మాకేంటి చంపేస్తారా? మనుషుల్లో బతుకుతున్నావా, రాక్షసులో బతుకుతున్నావా? ఇదేమి అసలు ఆంధ్ర, విశాఖపట్నం? వైసీపీ నాయకులకు నమస్కారం. ఆడ దిగిపోవాలా, మళ్ళీ న్యాయం వస్తుంది. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకి దిగారు. బాబుతో పాటు హింసకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాం. అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకే చెప్తాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి పరిశీలించి అది మంచి మేలు అంటే ప్రభుత్వానికి ప్రజలకు వస్తుందంటేనే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకడుగు వేయడం అనేది చాలా కష్టం. ఎక్కడో 1-2 అంశాల్లో సందర్భాలు తప్ప. ఒకవేళ అలాంటి చర్య వచ్చినా ఓపెన్గా ఇది తీసుకున్నాం నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ఇది కష్టసాధ్యం కాబట్టి దీన్ని ఈ విధంగా మార్పు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మాటను చెప్పారు. అందుకే ప్రజలు ఉవ్వెత్తున అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాలకు తీరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ పెద్దలందరూ కూడా వచ్చారు. 24ని రేపు జూన్ 4వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ 4-5 రోజులు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నవముఖాలతో బాబు మళ్ళీ మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి 1వ తారీఖు పెన్షన్ రావాలి, మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగోవాలి, చదువులు బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే వినిపిస్తుంది.
అయితే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అసహనంతో ఎక్కడో ఇక్కడో చంద్రబాబు సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇంతగా గవర్నర్ గారిని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అడిగారు నన్ను చాలామంది, సార్ మీరంతా ధైర్యంగా ఎలా మీరు చెప్పగలుస్తున్నారని చెప్పి ఒకరిద్దరు క్వశ్చన్ చేశారు. ఎస్, గత చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలోనైనా నాకంటూ చెప్పుకునే ఒక అంశం కూడా ఆ పరిపాలన లేదు, ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు. స్వర్గీయ రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసిన రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అలాంటి వైబ్రేషన్ 83లో ఆయన గెలిచిన తర్వాత ఆయన 85లో జరిగినప్పుడు కానీ వచ్చింది. ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2009లో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్. దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా తండ్రి అడుగు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందేస్తాను. ఈ అంశంలో కూడా 2 అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల ఉదయాల్లో గూడు కట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తి కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175 170 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. ఉద్దేశపూర్వకంగా దీపక్ మిశ్రాని ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం. రాష్ట్రంలో టీడీపీ దాడులకి పాల్పడుతున్న ప్రాంతాల్లోని మా పార్టీ నాయకులతో సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకి సీఎం వైఎస్ జగన్ సూచించారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డ్ అధికారులని కలిశారు. రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు పోలింగ్ రోజు కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఈ హింస ప్రజ్వలించటం, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మూకలన్నీ కూడా ధ్వంసరచన చేస్తుంటే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు, మరీ ప్రత్యేకించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అలాగే గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అతను కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్గా చూస్తున్నటువంటి శంకర్ బ్రత బాక్షి, వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి రిటైర్డ్ కాబడినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దీపక్ మిశ్రా అనేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్ నియమించడమే తప్పు. అయితే ఇంతమంది భారతదేశంలో ఇంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక్కడు కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్ దొరకనట్టు ఒక రిటైర్డ్ అయిపోయిన వాడిని తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఇద్దరూ కలిసి ఇతన్ని తెచ్చుకుని ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెచ్చుకుని ఇవాళ ఈ విధ్వంసాన్ని కూడా ఇవాళ నడిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరీ ప్రత్యేకించి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 3-4 సార్లు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ విధ్వంసాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే హింసలు జరుగుతున్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు. మీరు హింసకి
ప్రతిహింస చేయబాకండి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోబాకండి. మనం సమన్వయంతో ఉందాం. 4వ తారీఖున వచ్చేది మన ప్రభుత్వం. ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్లని ఎవరెవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఎక్కడెక్కడైతే హింస చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. అంతేగాని మీరు ప్రతిహింసకి, ప్రతి దాడులకి, అలాగే వాళ్ళు రెచ్చగొట్టారని, కొట్టారని, చంపిపోయారని మీరు తిరుగుబాటు చేయబాకండి, ఓర్చుకోండి అని చెప్పని సమయం పాటించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారని కూడా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ మా పార్టీ కూడా, మేము కూడా రెచ్చగొట్టే ధోరణి ఉంటే కనుక ఈ పార్టీకి హింస మామూలుగా ఉండేది కాదు పరిస్థితులు. గవర్నర్ గారు, ఇది మా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని రెచ్చగొట్టకుండా చల్లబరిచే కార్యక్రమం, అందరినీ కార్యకర్తల్ని మందలించే కార్యక్రమం మీరు సమన్వయం పాటించండి అని చెప్పని అందరినీ ఓర్చుకోమని చెప్తూ వస్తున్నాం. మరీ ప్రత్యేకించి చెప్పేది, ఈ దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడిగా వచ్చాడో అతను వచ్చిన దగ్గర నుంచి, బెజవాడలో దిగాడు, కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి, విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు, అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి, అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు, ఏం పార్టీ చేసుకున్నారు, ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు, అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళావు, వెళ్ళకూడదు కదా, వెళ్ళి నువ్వేం అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు, రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు, నీ కాల్ డేటా ఏంటి తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, అతని కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలను బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తాడు. ఎంత దుర్మార్గం అంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సార్ ఒక సీఐని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత బాబాయిని గొడ్డలితో నరికినోడికి ప్రజలు ఎలా గెలిపిస్తారని జగన్ రెడ్డి అంటూ జగన్పై విమర్శలు వర్షం కురిపించిన మాజీ మంత్రి దేవినేని సొంత బాబాయిని చంపించిన వాడు ఎలా సీఎం అవుతాడని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కల్లో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపాక్ టీం సభ్యులతో జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు, గప్పాలు కొడతా ఉన్నాడు. ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేలమాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు, మనం గెలవబోతున్నామని. గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు. హిట్లర్ లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజ్జల. అట్లాగే ఏం ఉద్ధరించావని నీకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ వైనాట్ పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు. కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నామనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ దేశం అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంచ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం, ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ ఋషిప
సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ, ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని కట్టబెట్టాడు. ఇవాళ దేనికి నీ మిడిసిపాటు, నీ బడాయ్ బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని, నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు, పేదల రక్తాన్ని పీల్చి 8 లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1.5 కోట్లు నిధులు మళ్లించి